ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 77వ కీర్తన 10వ చరణం. మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నందుననుకున్నటకు నాకు కలిగిన శ్రమయే కారణము. ఈ మాటలను గురించి మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనాకారుడైనటువంటి ఆసాపు తన జీవితంలో ఎంతో కఠినమైనటువంటి పరిస్థితులను అతడు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఓదార్పు పొందనటువంటి పరిస్థితులతో, నిట్టూర్పులతో జీవిత దినాలను వెళ్ళబుస్తున్నటువంటి ఆ సందర్భంలో అతడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, నన్ను మరిచిపోయాడేమో, నన్ను ఇంక కటాక్షింపడేమో అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతూ ఆ విధానంలో ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే చివరికి అతడు గమనించినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు మారినటువంటి వాడు, మార్పు లేనటువంటి వాడు. ఆయన నిత్యము వెడనాడేటటువంటి దేవుడు కాదు. ఆయన తప్పక కరుణించేటటువంటి దేవుడు, కృప చూపించేటటువంటి దేవుడు అని తెలుసుకుని 10వ చరణములు అంటున్నాడు, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నందుననుకున్నటకు నాకు కలిగిన శ్రమయే కారణము అంటున్నాడు. శ్రమ కాలంలో, శ్రమలు ఎదుర్కొన్నటువంటి దినాలలో దేవుని గురించి, దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని యొక్క దక్షిణ హస్తము మార్పు నొందింది అని అనుకోవటానికి అతడు ఎదుర్కొన్నటువంటి శ్రమయే కారణము, కానీ దేవుడు మారలేదు అనేటువంటి సంగతిని ఆసాపు తన జీవితంలో గ్రహించాడు. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా దేవుడు మార్పు పొందాడు, నా విషయంలో జోక్యం చేసుకోవటం లేదు, నన్ను కరుణించక ఆయన మాని ఉన్నాడు అని నీవు అనుకోవటానికి కారణం ఏమై ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకో. నీ శ్రమలలో ఆ రీతిగా ఆలోచన చేస్తూ ఉండవచ్చు, లేకపోతే దేవునితో నీ సంబంధం సరిగా లేనటువంటి విధానంలో ఆ విధంగా నీకు జరుగుతూ ఉండవచ్చు. కాబట్టి సరి చేసుకుందాం, సరైనటువంటి విధానంలో ఆలోచన చేద్దాం. దేవుడు మార్పు లేనటువంటి వాడు, మార్పు చెందినటువంటి వాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన చూపించేటటువంటి కరుణ వాత్సల్యతలోనూ మార్పు లేదు. పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచును కాక. ఆమేన్. ప్రార్థన. మా దేవ, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్క బిడ్డను బలపరచుమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ.